అన్ని ప్రజా సంఘాల, కార్మిక సంఘాల, రైతు సంఘాల, అలాగే వ్యవసాయ కార్మిక సంఘాల, అలాగే ఇతర మహిళా సమాఖ్య, అన్ని రంగాలు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ ఉన్నారు. పార్టీల ప్రతినిధులు కూడా ఉన్నారు. అలాగే అన్ని వర్గాల తరఫున హాజరైనటువంటి కార్యకర్త సోదరులు ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక గొప్ప చారిత్రక గ్రామీణ ప్రాంతాల పేరుతో బంద్ జరుగుతూ ఉంది. చారిత్రాత్మకమైనటువంటి బంద్ అది. ఈ బంద్ ప్రతి సంవత్సరం ఏదో సందర్భంగా ఇటువంటి మనం దేశాన్ని కదిలించే విధంగా, దేశంలో చర్చ పెట్టే విధంగా ఈ విధంగా మనం బంద్లు చేస్తానే ఉన్నాం. ఆ బంద్ మన అందరినీ విడివిడిగా జెండాలున్నా, విడివిడి ఎజెండాలున్నా, అంతిమ ఎజెండా కార్మిక వర్గం, కష్టజీవుల ఎజెండా ఒకటే. అది అందరికీ న్యాయం జరగాలి, అది అందరికీ చట్టాల నుంచి ఇంకా ఇతర దోపిడీల నుంచి విముక్తి జరగాలి. ఆ ఎజెండా అందరినీ కలిపి ఒక చోటికి జోడిస్తూ ఉంది. ఇవాళ దేశంలో అన్ని అబద్ధాలతో కూడినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, మోసాలతో కూడిన ప్రభుత్వం అక్కడ ఉంది. అదేవిధంగా ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ మతాల్ని, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయ సంస్కృతికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉంది. మనం గత సంవత్సరం చూసాం. 21 ఆ ప్రాంతంలో 21, 22 13 నెలల పాటు రైతాంగం పెద్ద పోరాటం చేసింది. జాతికి క్షమార్పణ, రైతాంగానికి క్షమార్పణ పేరుతో ప్రధానమంత్రి చెప్పి ఆ చట్టాలను రద్దు చేస్తానని చెప్పి చట్టాలను రద్దు చేయకపోగా మరలా అదే రైతాంగ వ్యతిరేక విధానాన్ని మరింత తీవ్రంగా కొనసాగిస్తుంటే మరలా 3-4 రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో, ఢిల్లీ పంజాబ్ సరిహద్దుల్లో రైతాంగం పాత పద్ధతుల్లో మళ్ళా ఆందోళనకి శ్రీకారం చుట్టారు. ఆ ఆందోళన మరలా విజయవంతం కావాలంటే మనందరం కూడా సంఘీభావం తెలియజేయాలి. ఆ ఆందోళన అణిచివేయడానికి బుల్లెట్ ప్రూఫ్లు, మన రబ్బర్ బుల్లెట్స్ ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఇంకా రకరకాల వాళ్ళని చెదరగొట్టే విధంగా హింసాపూరితమైనటువంటి పద్ధతులకి పోలీసు యంత్రాంగం పాల్పడతా ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ మనం అంతకుముందే మన పిలుపు ఉంది 16వ తారీఖున. ఇవాళ కార్యక్రమం కూడా జోడైంది. అందువలన సమస్యలు వాళ్ళైనా మనయన్నా ఒకటే. ఆ రైతు సమస్యలతో పాటు అవన్నీ మన వాళ్ళు చెప్పుకుంటారు. ప్రధానంగా కార్మిక వర్గానికి సంబంధించి చట్టాలు లేకుండా పోతున్నాయి. 44 చట్టాలని 4 కోళ్లుగా చేశారు. 44లో ఇంపార్టెంట్ 29 ఉంటాయి అనుకుంటాం. వాటన్నిటినీ 4 కోళ్లుగా చేశారు. ఆ విధంగా అనేక రకాలుగా బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలని దొంగ చేసే విధంగా, కొల్లగొట్టే విధంగా చట్టాలను మారుస్తూ ఉన్నారు కార్మిక వర్గం. అదేవిధంగా అసంఘటిత రంగానికి రక్షణ లేదు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ లేదు, పెట్టి చేయించుకుంటున్నారు. ఒకరి పని ఇద్దరితోనూ, ముగ్గురితోనూ, నలుగురితోనూ, ఒకరికి ఇచ్చే జీతంతో నలుగురితో పనులు చేయించుకుంటున్నారు. అంటే చట్టాలు చట్టబద్ధంగా వెట్టి చేసుకుంటా ఉన్నాయి. చట్టంలో ప్రియాంబుల్లో చెప్పిన దానికి భిన్నంగా ప్రియాంబుల్లో అన్ని రంగాల్లో సమానత్వం ఉండాలి, అన్ని రంగాల్లో సోదర భావం ఉండాలి, దోపిడీ లేకుండా ఉండాలి, సోషలిస్ట్ భావన ఉండాలి. ఇటువంటి అనేక ఉన్నాయి ప్రియాంబుల్లో. ఆదేశ సూత్రాల్లో చెప్పబడ్డాయి అందరూ సమానత్వం ఉండాలని. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయవలసినటువంటి వాళ్ళు, ఆ రాజ్యాంగంలో ప్రమాణం చేసిన వాళ్ళే రాజ్యాంగానికి భిన్నమైన పద్ధతుల్లో పేదవాడిని దోపిడీ చేస్తా ఉన్నారు. పేదవాడు ఇవాళ GST 18 లక్షల కోట్లు ఉంటే అందులో డబ్బులు ఉండేవాళ్ళు, అంటే బాగా కార్పొరేట్ సంస్థలు, వాళ్ళు కట్టేటువంటి పన్నులు కేవలం 3% మాత్రమే. మిగిలిన పన్నులన్నీ మనయే. మన పన్నులు మళ్ళా రాయితీలు వాళ్ళకి ఇస్తున్నారు. సంవత్సరానికి 10 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు వాళ్ళకి రద్దు చేస్తున్నారు. మనకు మాత్రం రూపాయి పెంచరు. అసంఘటిత రంగం పేరుతో ఏదైనా కార్మికులు అవుట్ సోర్సింగ్ పేరుతో మినిమం వేజ్ ఉన్నా సరే ఆ మినిమం వేజ్ కూడా పూర్తిగా ఇవ్వరు.
ఈ విధంగా అంతరాలు పెరుగుతా ఉన్నాయి, దోపిడీ పెరుగుతా ఉంది. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం మరింత చైతన్యంగా ఉండాలి. మన దురదృష్టం ఏంటంటే జెండాలు ఎక్కువైపోయాయి. జెండాలు ఎక్కువ అవటం వల్ల దూరం కూడా ఎక్కువ అవుతా ఉంది. ఎవరి పొందుకులు వాళ్ళే, ఎవరి లెక్కలు వాళ్ళే. ఆ విధంగా ఉండటం వలన ఆ ఐక్యత ఉండవలసినంత స్థాయిలో ఉండట్లేదు. అందువలన నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, మీరంతా ఇదే పద్ధతిలో ఐక్య పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అసెంబ్లీలో తీర్మానం కూడా స్పెషల్ మెన్షన్ కింద పర్మిషన్ తీసుకుని నన్ను ఒప్పుకోలేదు, ఇవాళ అంగీకరించారు. తీర్మానం చేసుకుని మన అసెంబ్లీ నుంచి కూడా తీర్మానం చేపించాం. అసెంబ్లీ నుంచి తీర్మానం అంటే మన తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ బంద్కు మనం సంఘీభావం తెలియజేస్తున్నట్లు. అసెంబ్లీ అంటే తెలంగాణ మొత్తం అక్కడ కూర్చుంది కదా, అందరు ప్రతినిధులు అక్కడ ఉన్నారు కదా, ఆ మేరకు నేను ఒక పని చేయించి వచ్చానని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ మన ప్రాజెక్టుల మీద, నీటి వనరుల మీద చర్చ ఉంది. ఇంతవరకు నేను మన ఇష్యూ మీద ఉదయం నుంచి ఉన్నా, అందువల్ల ఇంకా ప్రిపేర్ కాలేదు. మధ్యలో లేచి వచ్చా, మళ్ళీ వెంటనే వెళ్ళాలని మిమ్మల్ని ఆపి నేను తీసుకున్నా, ఏమనుకోవద్దని కోరుతూ, నాకు అవకాశం ఇవ్వాలని కోరుతూ, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక, ఇవాళ నేను రాకపోతే రాంగ్ సంకేతం ఉంటుందని, ఖచ్చితంగా మనకి ఏదన్నా సరే అసెంబ్లీ అనేది లోన పోరాటం, ఇది పెద్ద అసెంబ్లీ. మనకి రోడ్ల మీద వీధుల నిండా ఉండేది పెద్ద అసెంబ్లీ. అందువలన అది అప్పుడప్పుడు మన గొంతు వినిపించడానికి ఉపయోగిస్తాం, కానీ అసలైన పోరాట క్షేత్రం రోడ్డే, అసలైన పోరాట క్షేత్రం ఇక్కడే. అందుకని నేను ఎట్టి పరిస్థితుల్లో రావాలనే ఉద్దేశంతో వచ్చాను. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 50-60 కోట్ల మంది ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. గ్రామీణ భారత్ బంధు పేరుతో వచ్చారు. దానిలో పట్టణాల్లో ఉన్నటువంటి కార్మికులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, కార్మికులకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకున్న చట్టాలను రద్దు చేసి 4 కోళ్ల కింద తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని లాగేసుకుంది. ఆ విధంగా కార్మికులందరూ కూడా గత 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళ బార్గెనింగ్ బేరసారాలు ఆడే శక్తిని కోల్పోయారు. దాంతో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు, వాళ్ళకి మినిమం వేజ్ కూడా ఇవ్వట్లేదు. ఆ మినిమం వేజ్ ను కూడా వాళ్ళు వేరే పద్ధతిలో దోపిడీ చేస్తున్నారు. వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. వీటి మీద కార్మిక వర్గం, మరోవైపు రైతాంగానికి సంబంధించి వాళ్ళకి గతంలో కూడా 13 నెలలు సమ్మె చేశారు. సమ్మె కాదు, వాళ్ళు పంజాబు, ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తరాది రైతులందరూ కూడా 13 నెలలు వేలాది మంది కుటుంబాలు వదిలి చలిలోనే ఉన్నారు, చనిపోయారు. ఆనాడు దేశ ప్రధాని జాతికి క్షమార్పణ చెప్పాడు. ఆ చేసిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేస్తామన్నాడు. తిరిగి మళ్ళా ఆ చట్టాలను మళ్ళా ఇవాళ పునరుద్ధరిస్తే దానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు, తోటాలు ఉపయోగిస్తున్నారు. ఈ అన్ని పరిస్థితుల్లో ఇవాళ మతపరమైనటువంటిది కాదు దేశానికి కావాల్సింది, రాజ్యాంగబద్ధమైన పరిపాలన కావాలి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కళ్ళు తెరవాలనే దాంతో ఇవాళ అందరూ పాల్గొన్నారు. ఇవాళ అసెంబ్లీలో కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ బంధుకి మద్దతుగా అసెంబ్లీలో కూడా ఇవాళ అందరం ఏకగ్రీవంగా కూడా తీర్మానం చేశాం. అందువలన ఈ బంధు జయప్రదం కావాలి, కార్మిక హక్కులు పరిష్కరించబడాలని కోరుతున్నాం. ఓకే. అసెంబ్లీలో తీర్మానం టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఏం మాట్లాడలేదు, కాంగ్రెస్ ఏకగ్రీవమే, నో